పేర్ని నాని వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. రేషన్ బియ్యం మాయం ఎపిసోడ్ లో తప్పు చేయకుంటే ఇన్నాళ్లు ఎందుకు అజ్ఞాతంలో ఉండిపోయారు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బయటకొచ్చి ఆడవాళ్లు అరెస్టులు అంటూ కట్టుకథలు అల్లుతున్నారంటూ విమర్శించారు. కొల్లు రవీంద్ర వ్యాఖ్యల పూర్తి సారాంశం అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మచిలీపట్నం కూడా ఒక ప్రత్యేక స్థానం. మచిలీపట్నం నుంచి ప్రత్యర్థులుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్రకి అలాగే మాజీ మంత్రి పేర్ని నానికి మధ్య నిరంతరం వాద సంవాదాలు జరుగుతుంటాయి. అట్లాంటి సంఘటనే మళ్ళీ ఒకటి చోటు చేసుకుంది. తన భార్యని అరెస్ట్ చేయించడానికి మంత్రి కొల్లు రవీంద్ర తల కింద పెట్టి తపస్సు చేస్తున్నారంటే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు వద్దన్నారు, మహిళలను అరెస్ట్ చేయడం సరికాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యల మీద కేవలం 10 ఆవులతో డైరీ ఫార్మింగ్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మంత్రి మనతో ఉన్నారు కొల్లు రవీంద్ర. సార్, మా భార్యని అరెస్ట్ చేయడానికి తల కింద పెట్టి మంత్రి తపస్సు చేస్తున్నారు, నిజమేనా? ప్యాంటు తడుపుకుని 4 రోజులకి అడ్రస్ లేకుండా పారిపోయినటువంటి పేర్ని నాని గారు ఇవాళ వచ్చి కట్టు కథలు అలా చెప్తా ఉన్నాడు. మొట్టమొదటి నుంచి తెలిసిందే మీ బ్రతుకేంటో, మీ జీవితం ఏంటో. కట్టుకథలు చెప్పుకుని రోడ్ల మీద ప్రజల్ని అమాయకుల్ని వాడుకుని మీరు చేసినటువంటి కార్యక్రమాలని కూడా తెలుసు. ఇవాళ మేము క్లియర్గా చెప్పాము, ఇందులో పూర్తి రాజకీయ ఒత్తిళ్ళు ఉంటే ఇప్పుడు దాకా మీరు ఉండేవాళ్ళు కదా. 6 నెలల క్రితమే మీరు జైల్లో కూర్చునేవాళ్ళు. మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి దోపిడీ ఇవాళ బట్టబయలైంది. ఇవాళ బియ్యం వ్యవహారం మేము చేసింది కాదు. ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీకి వస్తే తలుపులు తీయకుండా మీరు పారిపోయారు. ఆ నైట్ మీరు పారిపోయి మేము డబ్బులు కట్టేస్తామని చెప్పి ఆ నెక్స్ట్ డే జేసీ గారు, సివిల్ సప్లైస్ వాళ్ళు దాని మీద మొత్తం కూడా లెక్కలు తీపిస్తే దాదాపు 3,800 దగ్గర డిఫరెన్స్ వచ్చింది. మళ్ళీ 7,000 అన్నట్టున్నారు. ఆ 3,800 డిఫరెన్స్ వచ్చినప్పుడు మీరు గబగబా మేము డబ్బులు కట్టేస్తామని చెప్పేసి మరి ఎక్కడి నుంచో పాపిష్టి డబ్బు తీసుకొచ్చారు. అక్కడ పాపంగా దోసుకున్న డబ్బులు తీసుకొచ్చి కట్టారు. అది కూడా మీరు ఎవరో పామర్ ఎమ్మెల్యే గారు, మీకు దిక్కు దివానం లేదు. మీ కుటుంబంలో ఆడవాళ్ళ మీద పేరు పెట్టామే, ఆడవాళ్ళ పేరు మీద పెట్టినప్పుడు వ్యాపారం జాగ్రత్తగా చేయాలి అనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ మా ముసలి కన్నీరు కారుస్తున్నాడు. నిజమైన ముఖ్యమంత్రి ఆ విధంగా మహిళల మీద అరెస్టులు చేయడం ఏంటి, మత్తిపోయిందా అన్నట్టుగా మాట్లాడారు. మీరు అడిగినప్పుడనే కదా ఎన్ని కట్టుకథలు అనడంలో ఇంతకంటే నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, అధికారులు అన్ని కట్టుకథలు చెప్తున్నా. అవన్నీ కట్టుకథలే. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, ఇవాళ నువ్వు చేసిన తప్పు కాదని చెప్పు. మీ ఆవిడ పేరు మీద పెట్టి నువ్వు దోచుకున్నది వాస్తవం కాదా? 2వ ట్రిప్ చేస్తే 4,800 క్వింటాల్స్ వచ్చినాయి. 3వ ట్రిప్ చేస్తే మొత్తం కలిపి 7,500 బస్తాలు ఏమైనాయి? పేద ప్రజలకి మరి ప్రతినిత్యం నెల ఇచ్చే రేషన్ బియ్యాన్ని నువ్వు దొబ్బేసి అక్రమంగా కాకినాడకి తరలించుకున్నావో లేకపోతే అక్కడ అమ్మేసుకున్నావో చేసేసారు. ఇవాళ దాని కాస్ట్ ఎంత? ఇవాళ చిన్న రోడ్డు మీద పిక్ పాకెటర్ చేస్తేనే పోలీసు వాళ్ళు చాలా సివియర్గా యాక్షన్స్ తీసుకుంటారు. ఇవాళ మీ మీద యాక్షన్ తీసుకుని మీ కంగారు పడిపోయి ఊరోజుల పేరు పారిపోయి నిజంగా నీకు భయం లేకపోతే కోర్టులు ఎందుకు వేసుకున్నా? మీ భార్య పేరు మీద ఎందుకు మీరు యాంటిసిపేటరీ బెయిల్ కోసం వేసుకున్నా? నీ కొడుకు నీ పేరు మీద హైకోర్టులో ఎందుకు మీరు పిటిషన్స్ వేయించుకున్నారు? నాకు సంబంధం లేదు, మా మేనేజర్తో అని చెప్పి తోసిపారేస్తున్నావు. గోడౌన్స్ కట్టింది, గవర్నమెంట్తో అగ్రిమెంట్ అయ్యింది, దానికి సంబంధించి మొత్తం కూడా మీరే కదా, మీ కుటుంబ సభ్యులే కదా, మీరే కదా, వెనకుండి చేయించిందంతా మీరే కదా, అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చిన మీరు చేసి ఇవాళ A2 మీద మొత్తం నెట్టేయాలని చూస్తున్నావు. ఇవాళ A2 వచ్చి బయటకు వచ్చి వాస్తవాలు చెప్తే మొత్తం బయటకు వస్తాయని చెప్పి రానివ్వకుండా ఎక్కడో అండర్ గ్రౌండ్లో దాచేస్తారు. నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని డొంక తిరుగుడు తిరిగినా ఈ కేసులో ఎవ్వరూ తప్పించుకోలేరు. నాతో పాటు నా కొడుకును కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పారు. అరే నాకు అవసరం లేదు, మీకులాగా దొంగ కేసులు సృష్టించారు మీరు. అది అలవాటు కదా మీకు. నా మీద మా పక్కన ఉన్న కుర్రాన్ని తీసుకెళ్ళిపోయి కాళ్ళు చేతులు ఏలాడేసి కింద కట్టి బట్టలోడ తీసి లాఠీలతో కొట్టించి అక్రమంగా ఒక స్టేట్మెంట్లు తీపిచ్చి
వాళ్ళతో స్టేట్మెంట్ ఇచ్చి నన్ను అరెస్ట్ చేశారు, 54 రోజులు పెట్టించారు. మీ సంస్కృతి అదే కాబట్టి నీకు అదే అనిపిస్తుంది. అది భయపడిపోయి నువ్వు ఎందుకు ఇలా చెప్పడంలో ఆయన అంతరం ఏంటి? అంటే మీ నియోజకవర్గంలో సానుభూతి పొందాలన్నా, లేకపోతే మహిళల పట్ల మీరు ఇట్లా అరెస్ట్ చేయించేదాకా మీరు వదలట్లేదన్నా, ఏం చెప్పాలనుకునే? మహిళలేంటి ఇందులో? మహిళలేంటి? విచారణ చేయనియండి. దీని వెనక ఎవరున్నారు అది కావాలి వాస్తవం. ఇప్పుడు భార్య పేర్ల మీద వ్యాపారాలు చేస్తారు, పిల్లల పేర్ల మీద వ్యాపారాలు చేస్తారు, వెనక నుంచి నడిపించింది మొత్తం పేరు నాని గారే. ఈజ్ రెస్పాన్సిబుల్. ఆ ప్రజాప్రతినిధిగా నువ్వు ఆ గోడౌన్స్ కట్టించావు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడే నువ్వు అక్కడ మట్టి తోలిపించావు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడే నువ్వు బయట గోడౌన్స్లో ధాన్యాలు పెట్టకుండా వాళ్ళ పొట్ట కొట్టి, అక్కడ ఉన్నటువంటి ముఠాల పొట్ట కొట్టి, రాజస్థాన్ నుంచి ముఠాన్ని తీసుకొచ్చి మీ దోపిడీ బయటపడద్దని చెప్పి, ఈ ఇక్కడ వాళ్ళు అయితే తెలుస్తుందని చెప్పి రాజస్థాన్ నుంచి మనుషులు తెప్పించి ఇక్కడ మొత్తం చేసింది నువ్వు. దీని వ్యవహారం మొత్తం కూడా పేరు నాని ఉన్నారు. నేను దాంట్లో తీవ్ర స్థాయిలో నేను చెప్తా ఉన్నా, దాని మీద విచారణ జరగాల్సిందే. సిట్టు దీని బాధ్యత తీసుకోవాల్సిందే. బాధ్యులైన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, మహిళలైనా ఎవరినైనా. బాధ్యత ఖచ్చితంగా పేరు నాని గారే. ఇప్పుడు పేరుకి భార్య పేరు పెట్టాడు, ఇవాళ తప్పదు కదా, ఆమె కూడా తప్పించి అరెస్ట్. ముసల కన్నీరు కారుస్తా ఉన్నాడు, ముసల కన్నీరు కారుస్తా ఉన్నాడు. ఆమెకేమైనా ఎగ్జామ్షన్ ఇస్తారా? మీరు చెప్పినట్టు పేరు నానినే. అది చట్టం యాజ్ రూల్స్ ప్రకారం వెళ్తారు. ఇవాళ మీరు చేసింది దొంగతనమా కాదు చెప్పండి. ఇది చెప్పండి స్ట్రైట్గా. నేను అడుగుతా ఉన్నా, 7,800, 500, 700 బస్తాలు అక్కడ మిస్ అయినాయి. ఒక బస్తా 2 బస్తాలు కాదు, పేదలకు చెందాల్సినటువంటి బియ్యం. దాని బాధ్యత మీకు ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతాను. ఇది ప్యాంట్లో తడుపుకొని పారిపోయిన వ్యక్తి తిరిగి మళ్ళీ నన్ను తల కింద పెట్టి తపస్సు చేస్తున్నారు అరెస్ట్ చేయించడానికి అనడం వెనకాల ఆయనకి కొద్దిగానే ఆలోచించాలి. తప్పు చేశాడా లేదా? తప్పు జరిగింది కాబట్టి డబ్బులు కట్టే ప్రయత్నం చేశారు కాబట్టి దానికి బాధ్యులుగా పేరు నానినే బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళ సతీమణి పేరు మీద పెట్టి ఆమె ముందంతా నడిపించింది పేరు నాని కాబట్టి పేరు నానినే దీనికి బాధ్యత వహించాలి. ప్రజలకి సమాధానం చెప్పాలి, చట్టానికి సమాధానం చెప్పాలి, చట్టం ముందు అందరూ సమానులే అంటూ చాలా తీవ్రమైన వ్యాఖ్యలనే మంత్రి కొల్లు రవీంద్ర చేస్తున్నారు. సో దీంతో మరొకసారి వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. నరసింహతో ఈశ్వర్, TV9 విజయవాడ నుంచి.